హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఉదయం లేవగానే మనకేం కావాలి? ఇడ్లీ, దోశ, పూరి ఇవే కదా. కానీ వీటికంటే 100 రెట్లు బలాన్నిచ్చే సూపర్ ఫుడ్ గురించి, మన తాత ముత్తాతల కాలం నాటి ఫుడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే చద్దన్నం. సో చద్దన్నాన్ని చాలా టేస్టీగా చేసుకుంటే అద్దిరిపోతుంది అని అంటున్నారు. అంతేకాకుండా దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మరి చద్దన్నాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి, వీటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటి, ఈరోజు మనం తెలుసుకుందాం పదండి. ప్రజెంట్ మనం కుక్కట్పల్లిలోని రోడ్ నెంబర్ 1లో ఉన్న దవాచాయ్ గో ఆధారిత స్టోర్కి వచ్చేసాం. సో ఇక్కడ 5th జనరేషన్ ఆయుర్వేద నిపుణులు గుమ్మడవల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. చద్ది అన్నం అసలు టేస్టీగా అమృతం అని అనే చద్ది అన్నాన్ని ఎలా తయారు చేయాలి, అంతేకాకుండా దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటి గురూజీ ఈరోజు మనకు వివరిస్తారు. జై శ్రీకృష్ణ గురూజీ. హరే కృష్ణ. చద్దన్నము అనేది మన తాత ముత్తాతల కాలం నాడు. సో ఇప్పుడు అది కనుమరుగైపోయిందనే చెప్పుకోవాలి. ఎక్కువగా వేసవి కాలంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఇంకా చాలా మంచిది అని అంటారు. బట్ మనం కూడా ఇప్పుడు ఈ జనరేషన్ కూడా తినాలి అనుకుంటే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి, దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. వాటి గురించి వివరించి. హరే కృష్ణ అండి. ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నేను డాక్టర్ గుమ్మడవల్లి శ్రీనివాస్. నేను నా ప్రాక్టీస్లో ఒకటి గమనించింది ఏంటంటే, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి భగవంతుడు మన యొక్క శరీరాన్ని బిల్డ్ చేశాడనమాట. అయితే చాలా బాగుంటుంది ఆ ఆరోగ్యము. అయితే మనకు తెలియకుండా ఎప్పుడైతే మన ఇష్టం ఉన్నట్టుగా ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఏమైపోతుందంటే తను పాడైపోతాడు. అందరికీ ఫస్ట్ కారణం అయితే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే దీన్ని అగ్ని పాడైపోవడం అంటారు. ఎప్పుడైతే అగ్ని పాడైపోతుందో ఆ వ్యక్తికి జబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు ఒక 4 ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆహార విధానం వేరు. అది వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. మీకు ఏది సూట్ అవుతుందో అదే తినండి, మీకు ఏది సూట్ కాదో అది తినకూడదు. అసలే బలవంతంగా అసలే తినకూడదు. ఎమోషనల్ ఈటింగ్ చేయొద్దు. ఆకలి అయితేనే తినాలి, ఆకలి కాకపోతే తినకూడదు. ఈ 2 నియమాలు కంపల్సరీ. సో ఎంత పడితే అంత తినడము, ఎక్కడ పడితే అక్కడ తినడము, ఎలా పడితే అలా తినడము, కాంబినేషన్స్ ఇవన్నీ అగ్నిని ఖరాబ్ చేసి ఇమ్యూనిటీని పాడు చేసి కొత్త రోగాలు అనేం లేవు. ఆటో ఇమ్యూన్ ఇప్పుడు మీకు తెలుసు, చాలా క్యాన్సర్స్ అన్నీ ఆటో ఇమ్యూన్గా ఉన్నాయి, లేదా జెనెటికల్గా కూడా. అంటే తండ్రి చేసిన తప్పులు ఆ పిల్లలకు క్యారీ ఫార్వర్డ్ చేయడం, ఇదే సిస్టమ్. మళ్ళీ ఇట్లా మనకు రోగగ్రస్తం అవుతున్నాయి. అయితే మన శరీరంలో కొన్ని కోట్ల సూక్ష్మాంగ జీవులు 3 రకాలుగా ఉన్నాయి. వాటి యొక్క మైండ్ సెట్ అంటారు. ఆ సూక్ష్మాంగ జీవులలో వైరస్లు ఉన్నాయి, బ్యాక్టీరియా ఉంది, ఫంగస్ ఉంది, లైకెన్ ఉంది. ఇలా జీవులు ప్రోటోజోవన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇవి కంటికి కనబడనివి ఉన్నాయి. నోట్లో అయితే 1 సెంటీమీటర్కు 6 కోట్లకు పైగా ఉంటాయి. 6 కోట్ల జాతులు. అంటే అందులో లైకెన్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ జాతులు అనమాట. ఇట్లా నోట్లో ఉన్నటువంటి ఏదైతే జీవులు ఉన్నాయో ఈ జీవులు మొత్తం మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీరు రోజు ఏం మాట్లాడాలా, మీ యొక్క మైండ్ సెట్ ఏంటి, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఆలోచన విధానము, మీరు రోజు చేసేటువంటి ప్రతి పనిని ఈ జీవులే నిర్ణయిస్తాయి, మీరు కాదు. ఇది అసలు మనం అందరం తెలుసుకోవాల్సింది. సో ఈ మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఈ చద్దన్నాన్ని అండ్ మన వాడుక భాషలో సద్దన్నం అని అంటాం. అవును. సో ఈ సద్దన్నాన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలి, అసలు అంటే ఇంకా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా మనం ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అనేది మీరు తెలియజేయండి. ఇప్పుడు మనము రోజు ఏదైతే ఆహారం తింటున్నామో ఆ ఆహారంలో వాళ్ళు పురుగు మందు కొట్టింది మనం కడిగి ఉడకబెట్టి తింటున్నాం. కానీ ఆ పురుగు మందు ఉంటుంది. పురుగు మందు అంటే ఏదో ఒక పురుగును చంపడమే. సో ఎప్పుడైతే పురుగు మందులతో కూడిన ఆహారం తింటామో మన యొక్క పొట్టలో ఉన్న ఆ జీవులన్నీ చనిపోతాయి, పురుగు మందులు కాబట్టి. ఎప్పుడైతే అట్లా చనిపోతాయో మళ్ళీ మనకు రావాలి అంటే అంత ఈజీ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు సేంద్రియ వ్యవసాయ విధానంలో ఉన్నటువంటి పద్ధతుల ద్వారా పండించిన పంటను వాడాలి. ఏదైనా ఒక అంటే ఆహారం తీసుకోండి, అంటే గోధుమ రవ్వ కావచ్చు, నూక కావచ్చు, బియ్యం అంటే బియ్యాన్ని ఉడకబెట్టండి, అన్నం చేయండి.
లేకుంటే అరికెలు, వరగెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఈ యొక్క మిల్లెట్స్ తీసుకోండి. ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఉడకబెట్టండి. ఉంటే ఇప్పుడు సపోజ్ ఈ చిరుధాన్యాలు అనుకోండి, పొద్దున్న నానబెట్టాలా. పొద్దున్న నానబెట్టి మధ్యాహ్నం వరకు కడిగి వాష్ చేసి నీళ్లు పారబోసి మళ్ళీ నీళ్లు పెట్టి సాయంత్రం ఉడకబెట్టాలి. సో ఇలా ఉడకబెట్టి మీరు మట్టి పాత్రలో అయినా ఉడకబెట్టవచ్చు. మట్టి పాత్ర కాకుండా మీరు మామూలు మీ పాత్రలో ఉడకబెట్టి మట్టి పాత్రలోకి షిఫ్ట్ చేయండి. ఇది ఈరోజు మిల్లెట్ వచ్చేసి సామలు, సో సామలు చేసిన మిల్లెట్. అట్లా మేము ఏం చేస్తామంటే గో ఆధార్ స్వదేశీ స్టోర్స్లో ఏదో ఒక మిల్లెట్ రోజులో ఒకటి వాడతాం. అంటే ఒకరోజు అరిక, ఒకరోజు వరిగ, ఒకరోజు ఊదా, ఒకరోజు కొర్ర అట్లా వాడతాము. వీటిని ఏం చేస్తామంటే బాగా ఉడకబెడతాం. ఉడకబెట్టిన తర్వాత రాత్రి పూటనే సాయంత్రము ఉడికిన తర్వాత గోరువెచ్చని ఉన్న స్థితిలో పాలను తీసుకొని కాగబెట్టి చల్లార్చి ఆ గోరువెచ్చని పాలను ఇందులో చేరుస్తాం. చేర్చిన తర్వాత దీన్ని రాత్రి అంతా అంటే దాంట్లో ఒక చెంచాడు పెరిగేసి తోడు పెట్టేస్తాం. లైట్ పించు సాల్ట్ వేసేస్తాం. వేసేసి గుడ్డ కప్పేస్తాం. మూత పెట్టకూడదు. మూత పెడితే మైక్రోబ్స్ రావు. సో గుడ్డ పెట్టడం వల్ల మైక్రోబ్స్, ఈ ఆకాశంలో కొన్ని కోట్ల మైక్రోబ్స్ ఉన్నాయి. మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి అవి వచ్చి ఉంటాయి. ఇక్కడ సపోజ్ గంట కొట్టామనుకోండి, ఆ గంట సౌండ్కు సత్వగుణంలో ఉన్న జీవులు వస్తాయి అనమాట. అందుకే మన పెద్దోళ్ళు గంట కొడతారు. సో ఈ జీవులు ఇప్పుడు రాత్రి అంతా ఫెర్మెంట్ చేసినాయి. ఏం చేసినాయంటే ఈ యొక్క స్టార్చ్ అంటే పిండి పదార్థాన్ని రెసిస్టెంట్ స్టార్చ్గా మార్చినాయి. అయితే ఇప్పుడు ఈ జీవులలో వాటికి ఒక్కొక్క పని ఉంటుంది. అంటే B12ను తయారు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. అంటే విటమిన్ డిని తయారు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు కాపర్ను కడుపులోకి అంటే మన కణజాలము పీల్చుకునేటట్టుగా చేసే బ్యాక్టీరియా ఉంటుంది. అంటే కాపర్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే కాపర్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి అది కాపర్ను ఇచ్చేస్తుంది అనమాట. అట్లా మనకు కావలసిన ఒక 70 నుంచి 80 రకాల మూలకాలు అంటే కాపరు, జింకు, మాలిబ్డినము, స్ట్రాన్షియము, బోరాను ఇట్లాంటి అన్నీ ఉన్నటువంటి ఒక్కొక్కటి ఇండివిజువల్గా బ్యాక్టీరియా ఉంటుంది. ఇండివిజువల్గా ఉన్న బ్యాక్టీరియా ఇండివిజువల్గా ఉన్న యొక్క ఏది మూలకాన్ని బయో అవైలబిలిటీగా తీసుకొస్తుంది. అంటే బయో అవైలబిలిటీ అని అంటే ఇప్పుడు మనము అన్నం తినాలనుకోండి, వడ్లను తినంగా, వడ్లు కాస్త బియ్యంగా మారినాయి, బియ్యం కాస్త అన్నంగా ఉడికినాయి, ఆ అన్నాన్ని తింటున్నాం. దీన్ని ప్రాసెస్ అయింది కదా. అట్నే ఏదైనా కాపర్ కానీ జింక్ కానీ ఏదైనా అది మన కడుపులోకి బయో అవైలబిలిటీ అంటే మన బాడీ పీల్చుకునేటట్టుగా చేయాలి అంటే ఈ జీవులు చేస్తాయి. ఎప్పుడైతే ఈ యొక్క చద్దనం తీసుకుంటామో ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి మనను పోషణ ఇస్తాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మన హైదరాబాద్ కావచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్ అందరూ మాంసాహారం తీసుకున్నా కూడా వాళ్ళకు B12 డెఫిషియన్సీ ఉంది. మీరు చూడండి, మాంసం తింటున్నారు అయినా కూడా B12 డెఫిషియన్సీ ఉంది. అండ్ మంచి పాలు తాగుతున్నారు, మీరు పాల స్వీట్లు తింటున్నారు, ఎన్ని తింటున్నారు, వాళ్ళలో కాల్షియం లేదు, విటమిన్ డి లేదు, అయోడిన్ డెఫిషియన్సీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మైక్రోబ్ లేదు. అంటే తను ఆహారం తీసుకుంటున్నాడు అంటే, కానీ అక్కడ దాన్ని బయో అవైలబిలిటీగా చేసే జీవులు లేవు. ఆ జీవులన్నీ ఇందులో ఉన్నాయి. అంటే ఇది తింటే మీకు B12 వస్తుంది, ఇది తింటే విటమిన్ డి వస్తుంది. మీ శరీర నిర్మాణానికి కావాల్సిన ఎవ్రీడే రోజు జరిగేటువంటి ఆ యొక్క ఏది జీవన క్రియలు అంటాం, మెటబాలిజానికి కావాల్సినటువంటి జీవులు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక కండిషన్, ఇది ఎంత పవిత్రంగా చేస్తే ఆ పవిత్రమైన సత్వగుణంలో ఉన్న జీవులు వస్తాయి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే చద్దనం పర్ఫెక్ట్గా తీసుకుంటామో డైలీ 2 స్పూన్స్ పుట్టిన పిల్లలకు కూడా ఇవ్వండి, ఒక ½ స్పూన్ ఇవ్వండి. లేదు ఇది ఒక పద్ధతి అనమాట. ఇలా కాకుండా సపోజ్ మాకు పాలు అంటే ఇష్టం లేదనుకోండి, నో ప్రాబ్లం, మీరు సేమ్ ఆహారాన్ని కుక్ చేయండి, అందులో నీళ్లు పోయండి, శుద్ధమైన నీళ్ళు పోసి గుడ్డ కప్పేయండి. గుడ్డ కూడా రోజు వాష్ చేయండి, గుడ్డ కప్పండి, తెల్లారి తీసుకోవచ్చు. దీన్ని పక్కలు అంటారు. అండ్ ఆల్రెడీ మనకి నైట్ అంతా పులియబెట్టింది, ఇది చద్దన్నం రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఓకే గురూజీ, నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదండి, తినడమేనా? మీరేమో పక్కన పెట్టారు, అరేంజ్మెంట్స్ చేశారు. అయితే ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం లైట్ పించ్ సాల్ట్ వేసాం కదా సాయంత్రము, మనం ఇప్పుడు కొంచెం లైట్ పించ్ సాల్ట్ వేసుకోండి. లైట్ సాల్ట్, వీలైనంత వరకు సాల్ట్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే గార్నిషింగ్, అది మన ఇష్టం. సో గార్నిషింగ్ మనం ఏం లేదండి, ఇప్పుడు మనం పోపు చేసాము, ఇది పోపు చేస్తేనే మన వాళ్ళు తింటారు కదా, మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు తినడానికే పుట్టినరు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. దిస్ ఈజ్ ద చద్దన్నం. ఇప్పుడు మనం తిందాం. సో ఈరోజు మీ వల్ల మేము కూడా ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్
తింటున్నాం అనమాట. సో టేస్ట్ చేసి చెప్తానండి, ఇది రైస్తో చేసింది కాదు, సో మిల్లెట్స్తో తయారు చేసింది అనమాట. రోజుకు ఒక మిల్లెట్ మనం యూజ్ చేసుకోవచ్చు. గురూజీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇందులో సాల్ట్ అసలు నాకేం తెలియట్లేదు, అసలు తక్కువ వేసాము, చాలా తక్కువ వేశారు. మనం తక్కువ వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఇంత హెల్దీ ఫుడ్ తింటున్నప్పుడు అంతా ఆరోగ్యకరంగా తయారు చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నాకు అర్థమవుతుంది గురూజీ, మన తాత ముత్తాతలు ఈ చద్దన్నం తినే వాళ్ళు ఎండనక వాననక పొలాల్లో అంత కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకి అలుపలేనిది లేదు. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ తినబట్టే వాళ్ళు అంతా బలం వస్తుంది. సో ఇందులో చాలా మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి, కొన్ని వేల కోట్ల బ్యాక్టీరియా. ఎందుకంటే ఇది పులుస్తుంది, పులిసినప్పుడు ఒక మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయినప్పుడు ఇది మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. సో తప్పకుండా మన రోజువారీ ఈ చెత్త టిఫిన్స్ కాకుండా సో ఇలాంటి టిఫిన్ ఇదే మనకి టిఫిన్ లాగా ప్రిపేర్ చేసుకుంటే కనుక ఆ రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం. సో ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది. చిన్నపిల్లలు అంటున్నాము ఇన్స్టెంట్ నూడిల్స్ గురించి, పెద్దవాళ్ళు కూడా వదిలిపెట్టరు, నేను కూడా వదిలిపెట్టను. సో చాలా కొంచెం ఆకలేసిందంటే చాలు 2 నిమిషాల్లో అయిపోయేది, టకాటకా చేసేసుకుంటాం అనమాట. సో ఇది మనకి అన్హెల్దీ అని ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ దాన్ని వదిలిపెట్టలేక అప్పటికప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసమని తయారు చేసుకుంటూ ఉంటాం. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి చాలా హెల్దీ ఇన్స్టెంట్ నూడిల్స్ మాకు చూపిస్తాము, అలాగే అది ఎలా ఉంటుంది టేస్ట్ తయారు చేసి కూడా మాకు చూపించబోతున్నారు. సో దీని గురించి వివరించండి. థ్యాంక్ యూ అమ్మా. నేను ఈ యొక్క నూడిల్స్ యాక్చువల్గా మా ఇంట్లో కూడా నూడిల్స్ తెలుసు కదా, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను ఇది గమనించాను అనమాట. సో బయట దొరికేటువంటి నూడిల్స్ అన్నీ మైదా బేస్డ్ అనమాట. సో మైదా మన కడుపుకు మంచిది కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్నల్ మైక్రోబ్స్ చనిపోతాయి. మైదా ఏంటంటే అందులో ఫైబర్ ఉండదు, జీరో ఫైబర్. ఎప్పుడైతే ఫైబర్ ఉండదో పేగులకు అతుక్కపోయి పేగుల నుంచి బయటికి రావడానికి కష్టపడుతుంది అనమాట. కాబట్టి మనము ఫైబర్ ఉన్నటువంటి ఏదైతే అరికెలు, ఊదలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఈ ఫైబర్ ఎట్లా ఉంటుందంటే కనీసం 14% వరకు ఫైబర్ ఉంటుంది. అదే మైదాలో జీరో ఫైబర్. సో వితౌట్ ఫైబర్ మనకు పొట్టలో క్యాన్సర్స్ రావడానికి మరియు జీర్ణాశయకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మన యొక్క నూడిల్ వచ్చేసి ఇది పూర్తిగా మిల్లెట్ బేస్డ్ అనమాట. రెండోది బయట దొరికేటువంటి నూడులు మనకు తెలిసింది అజినోమోటో అంటే అది చైనీస్ టెస్టింగ్ సాల్ట్, అది మంచిది కాదు. సో చైనీస్ టెస్టింగ్ సాల్ట్ లేదా అజినోమోటో లేకుండా మన వంటింటి మసాలాలతో తయారు చేసాము ఒక నూడిల్ ప్యాకెట్లో. దీంట్లో డెడికేటెడ్ మసాలా కూడా ఉందండి, ఇది చూడచ్చు. సో కలర్ కూడా చేంజ్ ఉంది, మిల్లెట్స్ కాబట్టి. సో ఇది మసాలా అండి, మనం ఆన్ చేద్దాం. కూడా మీరు ప్రిపేర్ చేసింది మొత్తం 2 కలిపి వస్తుంది, అందులో వస్తాయి ఒకటి చాలు. సో నార్మల్ మనం ఇంట్లో మ్యాగీ ఎలా తయారు చేసుకుంటాం సో అంతేనండి, వాటర్ పోసి సో వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఈ నూడిల్స్ వేసేసుకోవాలి. గురూజీ ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేశారు? ఇందులో మెయిన్ హెల్దీ నూడిల్స్ అని అంటున్నారు కాబట్టి సో ఏ విధంగా హెల్దీ? యాక్చువల్గా ఒక సీక్రెట్ అండి, ఈ సీక్రెట్ మామూలుగా మైదా అనుకోండి సాగుతుంది తీగలాగా, రెండవది స్మూత్గా రాదనమాట. ఇక్కడ మేము ఏం చేసామంటే ఆ తెగిపోకుండా ఉండడానికి గమ్ము, ఎడిబుల్ గమ్స్ ఉంటాయి మనకు, చెట్ల నుంచి వచ్చినటువంటి గార్ గమ్స్ అంటాం కదా, అట్లా గమ్స్ వేసాం. అంటే చప్పటి గోందు కటీరా ఇట్లాంటి మీకు ఐడియా ఉంది కదా, అట్లాంటి కొన్ని గమ్స్ ఉంటాయి, ఆ గమ్స్ కలిపాము. సో అది ఎడిబుల్ గమ్ అనమాట. సో సాగుతుంది. మరియు రెండోది ఏంటంటే స్మూత్నెస్ రావడానికి మేము ఆయిల్ కలిపామన్నమాట. సో ఎప్పుడైతే ఆయిల్ కలుపుతామో ఆ స్మూత్నెస్ వస్తుంది. సో ఇది కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఇందులో మిల్లెట్ అయితే కొంచెం గోధుమ పిండి కలిపాము, ఎందుకంటే కొంచెం గోధుమ పిండి కలపకపోతే ఏమవుతుందంటే తెగిపోతుంది అనమాట. సో ఇందులో ఒక 10% అట్లా 15% గోధుమ పిండి, మిగతా మిల్లెట్ సంబంధించినటువంటి పిండి అనమాట. తర్వాత నో అజినోమోటో, నో ప్రిజర్వేటివ్, ఎందుకంటే ఇది చాలా షార్ట్గా పాడైపోతుంది. వేరే అనుకోండి అవి 1 year వరకు పాడు కావు. అయితే ఇది మన దగ్గర కాబట్టి ఫాస్ట్గా మూవింగ్ కాబట్టి మనము ఫాస్ట్గా సెల్ అయిపోతుంది, ఫాస్ట్గా చేసుకోమని చెప్తాం. తీసుకువెళ్ళంగానే ఇమీడియట్గా మనం చేసేసుకుంటే మంచిది స్టోర్ చేయాలి. సో మనకి వేడెక్కిపోయింది అండ్ ఇది కూడా ఉడికిపోతుంది. సో పౌడర్ ఎప్పుడు మిక్స్ చేయాలంటారు? కొంచెము ఇది ఒక హాఫ్ కంటే ఎక్కువ కుక్ అయినాక అప్పుడు మనం పౌడర్ వాడచ్చు.
ఈ పౌడర్ ప్యాకెట్ ఇది ఇందులో అజనోమేటో లేదండి, పసుపు కానీ ఏది కానీ శుద్ధమైంది. సో ఆల్రెడీ మనకి ఉడికిపోయింది లోపల నూడిల్స్. సో పౌడర్ వేసి ఈజీ ప్రాసెస్ అండి, మనం రెగ్యులర్గా నార్మల్గా ఎలా తయారు చేసుకుంటాం ఇది కూడా అంతే. కాకపోతే జర్నీస్లో కావచ్చు, ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు మనం బయట ఆహారం తినలేని పరిస్థితిలో మనం ఎలక్ట్రికల్ కెటిల్ ఉంటుంది కదా, చాయ్ కెటిల్, అందులో చేసుకోవచ్చు. మనం కొంచెం గార్నిష్ కూడా చేద్దాము. కావాలనుకుంటే మనం వెజిటబుల్స్ కూడా యాడ్ ఎస్, చేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఉడికించుకొని ఆల్రెడీ ముందే బఠానీలు కావచ్చు, క్యారెట్ అట్లాంటి బీన్స్. సో ఆల్రెడీ వాటర్ ఇట్లా మరుగుతుంది కాబట్టి ఇందులో వేసేసుకున్న ఉడికిపోతుంది. ఇలా హెల్దీ ప్రోడక్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అంటే మేము వచ్చి చూసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా గో ఆధారిత ప్రోడక్ట్స్, సో అన్నీ కూడా హెల్దీ. ఇలా ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడు ఎందుకు అనిపించింది? అంటే మామూలుగా ఇప్పుడు మన ఇండియన్ ఫుడ్ కాకుండా ఇప్పుడు అంతా వెస్టర్నైజ్డ్ ఫుడ్ అయిపోయింది కాబట్టి ఆ వెస్టర్న్ ఫుడ్స్ అన్నిటిలో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, మరి అన్ఈవెన్ మిక్సింగ్ ఉంటాయన్నమాట. అంటే దానివల్ల కొత్త రోగాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సరే వెస్ట్రన్ ఫుడ్ మన ఇండియన్ కల్నరీ అనమాట. అంటే మనం దాన్ని మార్చుకున్నాం. అద్భుతమైన అంటే హెల్దీ నూడిల్స్ మ్యాగీ రెడీ అయిపోయిందండి మనకి. సో దీంట్లో బౌల్లోకి తీసేసుకుందాం. మిల్లెట్స్ మ్యాగీ అండి. సో ఇన్స్టెంట్ నూడిల్స్ మిల్లెట్స్తో తయారు చేసినవి అండ్ చాలా చాలా హెల్దీ. అటు చిన్న పిల్లలకి మనం ఏదైనా ఫుడ్ పెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటాము. సో ఇది చక్కగా కళ్ళు మూసుకొని పెట్టేవచ్చు, మన టమ్మీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. సో టేస్ట్ చేసి చెప్పేస్తాం ఎట్లా ఉందో. గురూజీ, ఆ పౌడర్లో ఏం మిక్స్ చేశారు మీరు? మసాలా సీక్రెట్. అసలు నిజంగా అండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. ఆ ఫ్లేవరు మనకి తగులుతుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, నిజంగా చాలా బాగుంది గురించి. అంటే మేము ఇన్స్టెంట్వి అవి తిని 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 అలవాటు అయిపోయి ఇది మాకు నోటికి చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. సో అది ఆరోగ్యానికి అన్హెల్దీ అని మాకు తెలుసు, బట్ ఇది రుచికి రుచి అండ్ హెల్త్కి హెల్త్, మనకి ఆరోగ్యం కూడా. సో గురూజీ మాకు హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నారు. సో ఈరోజు మాకు బాగా ఇష్టమైన హెల్దీ ఫుడ్ కావాలి. యాక్చువల్గా అయితే మార్కెట్లో బ్రెడ్ దొరుకుతుందండి. మార్కెట్లో బ్రెడ్ వచ్చేసి పూర్తి మైదా, సో అందులో 0 ఫైబర్. సో నేను బ్రెడ్కు వ్యతిరేకం ఎట్లా అయిపోయినా అంటే అది పూర్తిగా 0 ఫైబర్ అండ్ అందులో మెయిన్ ఏంటంటే మైదా ఉంటుంది. సో మనకు ఇప్పుడు మైదాతోటి మెయిన్ ప్రాబ్లం తెలుసు కదా, మైదాతోటి చాలా ఇష్యూస్ వస్తాయి. సో ఇందులో 0 మైదా మరియు ఇందులో మిల్లెట్ వాడాం మేము. సో ఇందులో గోధుమలు వాడాం కొంచెము, మరియు వాళ్ళు నూనె వాడతారు కదా, వాళ్ళు వచ్చేసి పామోలిన్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్స్ వాడతారు. మేము ఇందులో రైస్ బ్రౌన్ ఆయిల్ వాడాం. సో ఇప్పుడు బ్రెడ్ చూపిస్తున్నారంటే మాకేం రెసిపీ చూపిస్తున్నారు? సో మేము బ్రెడ్ టోస్ట్ విత్ నరసింహ రసాయనం. సో ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో, మార్కెట్లో దొరికేటువంటి ఆ పైన పెట్టేటువంటి ఏదైతే ఉందో ఆ జాము, అది నిజంగా ఫ్రూట్ జామ్ కాదు. జామ్ అంటాము, అందులో ఫ్రూటే ఉండదు. రెండోది వచ్చేసి బాగా షుగర్ ఉంటుంది, అందులో చక్కెరీన్ ఉంటుంది, ముఖ్యంగా కలర్ ఉంటుంది. ఆ కలరు మంచిది కాదు, చక్కెరీను మంచిది కాదు, అందులో ఉన్న జెల్లు మంచిది కాదు, అందులో ఫ్రూటే లేదు. సో ఇది వచ్చేసి నరసింహ రసాయనం, ఆయుర్వేదంది. ఇది చాలా పురాతనమైన ఫార్ములా అన్నమాట. ఇది ఆవు యొక్క పాలు మరియు ఆవు యొక్క పాల ద్వారా వచ్చినటువంటి వెన్నతో తయారైనటువంటి మందు అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే అశ్వగంధ, శతావరి, శిలాజిత్ ఇలాంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళు, ఎవరికైతే కండర పుష్టి కావాలి, మజిల్ పవర్ కావాలనే వాళ్ళకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనము ఈ బ్రెడ్ టోస్ట్ ఈసారి మనం ఏం చేద్దామంటే ఈ బ్రెడ్ టోస్ట్ నెయ్యితో చేద్దాం. ఆవు నెయ్యి, ఇది దేశవాళీ ఆవు నెయ్యి, ప్రోమాక్స్ నట్స్ అని ఉంది. సో అందులో దొరుకుతుంది ఆవు నెయ్యి అండి. మనకు పైన పెట్టేటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసి మన స్ప్రెడ్ అనమాట, తర్వాత బ్రెడ్. ఓకే, సో ఆయుర్వేద పద్ధతిలో ఈరోజు హెల్దీ బ్రెడ్ టోస్ట్ మనం తినబోతున్నాం అనమాట. సో గురూజీ మనకి తయారు చేసి చూపిస్తున్నారు. సో పాన్ అయితే పెట్టేసుకున్నాం, ఇది వేడవగానే శుద్ధమైన ఆవు నెయ్యి స్మెల్ చూడండి, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కొంచెం. శుద్ధమైనది ఎప్పుడు కూడా కాస్ట్లీ అండి.
మిల్లెట్స్ బ్రెడ్ని టోస్ట్ అయితే చేసేసాము. ఇప్పుడు మనం జామ్ అవన్నీ మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాం కదా, అది అన్హెల్దీ అనమాట. పిల్లలకి అసలు ఇవ్వకూడదు అని అంటారు. సో ఇప్పుడు హెల్దీ జామ్ మనం తీసుకుంటున్నాం. దీని పేరు ఏంటి గురూజీ చెప్పారు? నరసింహ రసాయనం. ఆవు యొక్క పాలు మరియు వెన్నతో తయారైంది. ఇది పిల్లలకి ఏ విధంగా చాలా మంచిదండి. ఒకటి వచ్చేసి ఆ కెమికలైజ్డ్ ఉన్న జామ్తో పోలిస్తే ఇప్పుడు మనకు బటర్ కంటే ఇందులో బటర్ ఉంది. మామూలుగా ఆవు పాలతో తయారైనటువంటి పాల కండెన్స్డ్ పాలు మరియు బట్టరు మరియు ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి. ఈ ఫార్ములా వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల కిందటి ఫార్ములా అనమాట. దాని బదులు ఇలా తీసుకోవచ్చు. అయితే ఇంకొకటి కూడా మనం చేయొచ్చు, ఇది ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు మనం ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇప్ప పువ్వు తినరు సరిగా. ఇప్ప పువ్వు కొంచెం చేదు వగరుగా ఉంటుంది. సో ఇప్ప పువ్వు యొక్క నిబ్స్ అంటారు. సో ఇప్ప పువ్వును సన్ రైన్ చేసాం, చాలా బాగుంటాయి. ఇవి ఎట్లయితే చాక్లెట్ నిప్స్ లాగా, చాక్లెట్ నిప్ లాగా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎవరికైతే ఐరన్ లేదు, ఎనిమియా ఉన్నారు, బి కాంప్లెక్స్, విటమిన్ B12 తక్కువ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ, ఎనిమియా ఎక్కువ కదా. సో ఇలా కూడా మనం రోజు ఇట్లా కొన్ని నిప్స్ వేసేస్తే ఇప్పుడు ఏదైతే చాక్లెట్ నిప్స్ లాగానే ఉంటుంది సేమ్. చాలా హెల్దీగా ఈజీగా రెడీ అయిపోయిందండి. మిల్లెట్స్ బ్రెడ్తో తయారు చేసింది. సో నరసింహ రసాయనం అనేది మనకి జామ్ లాగా ఇట్లా స్ప్రెడ్ చేశారు ఇక్కడ. సో టేస్ట్ చేస్తున్నాం. స్వీట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే పిల్లలు కొంచెం స్వీట్నెస్ ఇష్టపడతారు కాబట్టి ఇందులో కొంచెం స్వీట్ కూడా యాడ్ అయింది కాబట్టి చాలా అంటే ఏ మాత్రం వద్దు అనుకుంటే చక్కగా బిందాస్గా తింటారు పిల్లలు. సో హెల్దీగా ఇస్తున్నాం కాబట్టి ఇంకా ధైర్యంగా ఇవ్వచ్చు. అండ్ గురూజీ అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నీ కూడా మాకు హెల్దీ రెసిపీస్ చూపించారు. అండ్ పిల్లలకి పెట్టాలంటే కొంచెం మనం భయపడుతూ ఉంటాం, ఈ ఫుడ్ హెల్దీనా కాదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. బట్ ఈరోజు మనం చూపించింది ఏబిఎన్ వ్యూవర్స్ అందరికీ కూడా హెల్దీ ఫుడ్, చక్కగా కళ్ళు మూసుకొని పిల్లలకి మనం కూడా చక్కగా తినొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి మిల్లెట్స్ బ్రెడ్తో టోస్ట్. సో ఇందులో మళ్ళీ మనం ఆవు నెయ్యి యూస్ చేసాం. అలాగే ఇక్కడ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసింది నరసింహ రసాయనం అనమాట. సో ఇది కూడా గోవా ఆధారిత ప్రోడక్ట్స్తో తయారు చేసింది. అన్నీ కూడా హెల్దీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో టేస్టీ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.